సో, అందరూ థంబ్‌నెయిల్ చూసే వచ్చారని అర్థమైంది. కానీ మీ అందరికీ నేనొక చిన్న క్వెషన్ చేస్తాను చెప్పండి. సో, క్వాంట్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆన్సర్స్ రావడానికి మీకెక్కువ టైం తీసుకుంటున్నారా? వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్‌లో మీరు సాల్వ్ చేస్తున్నారా? కాన్సెప్ట్ తెలిసినా కూడా క్యాలిక్యులేషన్ స్లోగా ఉండడం వల్ల అటెంప్ట్స్ తగ్గిపోతాయని తెలుసా? అయితే ఈ వీడియో ఇలాంటి వారి కోసమే. మీరు ఒక బిగినర్ అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్‌లో సెలక్షన్ డిసైడ్ చేసేది కాన్సెప్ట్ మాత్రమే కాదు, క్యాలిక్యులేషన్ స్పీడ్ కూడా. అయితే ఈ వీడియోలో బిగినర్స్ కూడా ఎలా ఫాలో చేయాలి, సింపుల్‌గా అండ్ ప్రాక్టికల్ టెక్నిక్ ద్వారా క్యాలిక్యులేషన్ స్పీడ్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ థింగ్, అసలు క్యాలిక్యులేషన్ స్పీడ్ ఎందుకు అంత ముఖ్యమో చూద్దాం. ఎగ్జామ్స్‌లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా! ఎందుకంటే ఎగ్జామ్స్‌లో మనకి క్వెషన్స్ కంటే టైం చాలా తక్కువగా ఉంటుంది. మీరు క్యాలిక్యులేషన్స్ ఎంత ఫాస్ట్‌గా చేయగలిగితే తక్కువ టైంలో ఎక్కువ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయొచ్చు. కానీ టైం ప్రెషర్ తగ్గి యాక్యురసీ కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట. అందుకే మనం సెలక్షన్స్‌కి కాన్సెప్ట్‌తో పాటు క్యాలిక్యులేషన్ స్పీడ్ కూడా ఇంపార్టెంట్. అయితే క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో చూద్దాం. అక్క స్పీడ్ పెరగట్లేదక్క ఏదైనా చెప్పవా అని అడిగే వాళ్ళ కోసం ఈ మాట ఏంటి అంటే, మనము స్పీడ్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఫస్ట్ స్ట్రాంగ్ చేయాల్సిందేంటి, మన బేసిక్స్ కదా. టేబుల్స్ కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ ఇలా నేను ఒక డిజైన్ చేసి చెప్తున్నాను. కానీ న్యాచురల్ వేలో ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలని నా నోట్స్లో ఎలా రాసుకున్నాను, నా వాల్కి ఎలా స్టిక్ చేశాను అని షార్ట్ వీడియోలో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. చాలామంది యాస్పిరెంట్స్ షార్ట్ కట్స్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, కానీ బేసిక్ టేబుల్స్ అనేటటువంటి వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండవు. మినిమమ్ 1-20 వరకు టేబుల్స్ నేర్చుకోవాలి, స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్, క్యూబ్స్ అయితే నేను 50-60 అలా చెప్తాను. ఫ్రాక్షన్ వాల్యూస్ నేర్చుకోవాలి. డైలీ మీరు నోట్స్ ఓపెన్ చేసి ఫస్ట్ డైలీ లేవగానే మీరు చదువుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఒక 15 మినిట్స్ రఫ్ వర్క్గా వాటిని రాసుకోండి. మీకు ఎదురుగా కనిపించేలా ఉంటే డైలీ చూడొచ్చు అనమాట, వాటిని నేర్చుకోవచ్చు. నేను ఆల్రెడీ అవన్నీ ఎలా నేర్చుకోవడానికి నేనేం చేశానని షార్ట్ వీడియోలో చెప్పాను. కావాలంటే మళ్ళీ షార్ట్ వీడియో చేస్తాను. నా నోట్స్లో బ్యాక్ సైడ్ రాసుకున్నాను. నాకు ఒక స్టడీ ప్లేస్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కడైతే కూర్చుంటానో వాల్కి స్టిక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగా మీరు కూడా ట్రై చేయండి. టేబుల్స్ 1-20, స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్ వాల్యూస్ ప్రతిదీ వచ్చి ఉండాలన్నమాట. సో అందుకనే చెప్తున్నాను, వీటిని అసలు నెగ్లిజెన్సీ చెయ్యొద్దు. టేబుల్స్ రావాలి, క్యూబ్స్, స్క్వేర్స్ అనేటటువంటివి అట్లీస్ట్ 50 అయినా మీరు గుర్తుపెట్టుకోవాలి. చేయాల్సింది ఏమీ లేదు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చదువుకునేటప్పుడు ఒక రఫ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయడమే అనమాట. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అలా స్పీడ్గా రాసుకుంటే ఒక 10 మినిట్స్ నిజంగా గుర్తుంటుంది. బేసిక్స్ని ఇలా క్లియర్ చేసుకోవాలన్నమాట, నన్ను నమ్మండి. అయితే వీటిని ఎంతవరకు నేర్చుకోవాలి అని ఒక సిల్లీ క్వశ్చన్ చేయకండి. మీరు బిగినర్గా నేర్చుకునేటప్పుడు మీ కెపాసిటీని బట్టి ట్రై చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఒక 20 టేబుల్స్ లేదా 10 టేబుల్స్ నేర్చుకున్నా. ఓకే, మీకు ఆ 10 టేబుల్స్ గుర్తుంటే నెక్స్ట్ డే ఇంకొక 5 టేబుల్స్ నేర్చుకోండి. లేదు స్క్వేర్స్, క్యూబ్స్ ఈరోజు ఒక 10, 20, 30 అలా నేర్చుకున్నారనుకోండి. ఈరోజు ఏదైతే నేర్చుకున్నారో ఊరికే ఈవినింగ్ టైం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడం, రేపు మార్నింగ్ కొంచెం ప్రాక్టీస్ చేయడం అలాంటివి చేయండి. మళ్ళీ ఒక 30 నీకు పర్ఫెక్ట్గా వచ్చాయి అంటే ఇంకొక 10 ట్రై చేయండి. అలా నేర్చుకుంటూ వెళ్ళి ఏదో యావరేజ్గా ఒక 60, 70 నేర్చుకుంటారు. కానీ ఎంతవరకు నేర్చుకోవాలని నేను ఎలా చెప్పగలను. బట్ మ్యాండేటరీ 50, 60, 70 వరకు నేర్చుకోండి. మిగతా అన్నీ కూడా క్యాలిక్యులేషన్ ఇప్పుడు 50 వచ్చిందంటే 60 రాకుండా పోతుందా, 60 వచ్చిందంటే 120 రాకుండా పోతుందా, అలా కాదు కదా. సో అలా మీరు ట్రై చేస్తూ ఉండండి అనమాట. నా మాట వినండి. మీరు డైలీ ప్రాక్టీస్ చేయడంతో పాటు మీకు నేను కొన్ని చెప్తాను. కొన్ని క్లాసెస్లో మీరు యూట్యూబ్లో క్లాసెస్ వినండి. అంటే ఫ్రాక్షన్ వాల్యూస్ కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ షార్ట్ కట్స్లో ఎలా నేర్చుకోవాలి అనేటటువంటివి చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్కి సంబంధించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరు అయితే మీరు కామెంట్ సెక్షన్లో అడుగుతారో వాటికి సంబంధించి ఎక్కడున్నాయి ఏంటి అని నాకు చెప్పండి అని ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ కోసం నేను కంపల్సరీ వీడియో చేసి పలానా ప్లేస్లో ఉన్నాయి, పలానా యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి, ఈ క్లాసెస్ వినండి అని నేను చెప్తాను. సో నెక్స్ట్ ఏంటి అంటే, పర్సంటేజ్ షార్ట్ కట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, పర్సంటేజ్ని ఫ్రాక్షన్ లాగా అండ్ రివర్స్ చేస్తే ఫ్రాక్షన్ని పర్సంటేజ్ లాగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నార్మల్గా 50% ఏంటంటే 1/2 అన్నప్పుడు ఆ 50లో సగం ఏమవుతుంది, 25%. అంటే ఆ 1/2ని హాఫ్ చేస్తే 1/4 కదా. అంటే మీకు ఒక నెంబర్ వస్తే దానిలో సగం ఎంత, దాన్ని డబల్ చేస్తే ఎంత, ట్రిపుల్ చేస్తే ఎంత అనేది కూడా రావాలి. ఇవన్నీ కూడా నేను బిగినింగ్లో క్లాస్ విన్నా, 1 or 2 టైమ్స్ క్లాస్ విన్న తర్వాత నేనేం చేశానంటే, నేను ఇంట్లో ఓన్గా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కానీ, సింప్లిఫికేషన్
సింప్లికేషన్స్ అప్రాక్సిమేషన్స్ చేసుకునేటప్పుడు క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పర్సంటేజ్ వాల్యూస్ చెప్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే నేను వీటిని నేర్చుకున్నానో రిపీటెడ్ వస్తాయండి, నా మాట నమ్మండి. కొన్ని పర్సంటేజ్ వాల్యూస్ అయితే రిపీటెడ్ వస్తాయి. నేను నా ల్యాప్టాప్ ముందే వాల్కి స్టిక్ చేసుకు పెట్టుకుంటే ఏమైందంటే గుర్తు రానప్పుడల్లా చూసేదాన్ని. ఇక్కడ ఇదేం రియల్ ఎగ్జామ్ కాదు కదా, నా ఇంట్లో నేను రాసుకునేదాన్ని కదా. అలా చూస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే వాల్యూస్ అన్నీ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. నన్ను నమ్మండి, అట్లీస్ట్ ఒక 10 days అయినా డైలీ ప్రాక్టీస్ 15 minutes రాసినవే రాయండి 100% మీకు గుర్తుంటాయి. నా టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా చాలామంది పర్సంటేజ్ వాల్యూస్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ పెట్టమన్నారు. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయండి ఆర్ కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేయండి. నేను ఏదైతే గుర్తుపెట్టుకొని నా వాల్కి ఏదైతే స్టిక్ చేసి పెట్టుకున్నానో ఆ పర్సంటేజ్ వాల్యూస్, ఫ్రాక్షన్ వాల్యూస్ అన్నీ కూడా షేర్ చేసున్నాను, ఒకసారి విజిట్ చేయండి. చాలామంది కొత్తలో నేను కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్లో చదువుకునేటప్పుడు ఆఫ్లైన్ పేపర్ ఇచ్చేవాళ్ళు కదా. సో ఆఫ్లైన్ పేపర్ ఇచ్చి ఒక గుంపులో కూర్చొని రాసుకునేటప్పుడు చేతిలో మొబైల్ ఉండేది. ఫోన్ ఆన్ చేసి వెంటనే క్యాలిక్యులేటర్ చేసి ఆన్సర్స్ పెట్టేవాళ్ళం అనమాట. సో అలా ఆఫ్లైన్ పేపర్స్ రాసేవాళ్ళము. కానీ అలాంటి మిస్టేక్స్ అందరూ చేస్తారు, కానీ మీరు చేయొద్దు. నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా నో పెన్ రూల్ అని ఉంటుంది. అంటే పెన్ యూజ్ చేయకుండానే మనం మెంటల్ క్యాలిక్యులేషన్స్ చేసి చూపించాలి. వాటిని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా మనం అన్నిటికీ ప్రాక్టీస్ అయినండి. డివిజన్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, ఎడిషన్స్ కానీ, లాస్ట్ 2 digits ఎలా ఎడిషన్ చేయాలి, లాస్ట్ 5 వస్తే ఎలా చేయాలి, లాస్ట్ 2 వస్తే ఎలా చేయాలి, 0 వస్తే ఎలా చేయాలి, అవన్నీ కూడా నేను బిగినింగ్లో క్లాసెస్ నేర్చుకున్నా. చెప్పాను కదా, కామెంట్ చేస్తే అందరికీ నేను చెప్తాను. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఫాస్ట్గా సాల్వ్ చేస్తారనమాట. యాక్యురసీ 100% మీరు మెయింటైన్ చేయగలుగుతారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. మీకు మీరు సాల్వ్ చేసుకోవడం అనేది మీ మీద మీరు కాన్ఫిడెన్స్తో ట్రై చేయాలి. అంటే మీకు మీరు ఛాలెంజ్ ఇచ్చుకోవాలి. ఈరోజు ఒక 20 క్యాలిక్యులేషన్స్ని టైమర్ ఆన్ చేసుకొని మైండ్ క్యాలిక్యులేషన్స్లో వితౌట్ పెన్ లేకుండా ట్రై చేయగలుగుతున్నారా లేదా అని ట్రై చేయండి. ఈరోజు ఒక 5 minutes పట్టిందంటే రేపు వితిన్ 4 minutesలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అలా టైంని కన్జ్యూమ్ చేసుకోవడం అనేది తగ్గించుకోండి. ఇంకొకటి ఏంటి అంటే స్పీడ్ అనేటటువంటి ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, స్పీడ్ అనేది ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు బిగినర్ అయితే ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది. 100% చెప్తున్నా, జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ IBPS PO నోటిఫికేషన్ అయితే రాబోతోంది. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అందరికీ తెలుసు. మీరు డైలీ టార్గెట్ పెట్టుకోండి అబ్బా. ఎందుకంటే ఆఫ్టర్ 30 కానీ ఆఫ్టర్ 25 ఏజ్ తర్వాత 27, 28 ఏజ్ తర్వాత మీరు ఏజ్ రిలాక్సేషన్ ఉన్నవాళ్ళ లేని వాళ్ళ మీకు తెలుస్తుంది. ఆ టైంలో మనకు ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే అవసరమా మీకు మ్యారేజ్ తర్వాత చదువుకోవడము, పెళ్ళికి ముందే ఒక జాబ్ తెచ్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆలోచించండి. సో 30 days మీకు ఒక టైం పెట్టుకోండి. అందులో మీరేం అంటే ఇదే చేయమని నేను చెప్పట్లేదు, అన్ని సబ్జెక్ట్స్తో పాటు ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి స్పీడ్ అనే దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. మీరు ఫస్ట్ 1 week ఏం చేస్తారు, డైలీ 20 tables మీరు ఫ్రెండ్స్తో కాంటాక్ట్ అవ్వచ్చు, చూడకుండా పెన్తో రాసుకోవచ్చు. డైలీ స్నానం చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు అలా హ్యాబిట్ చేసుకోవచ్చు. సో అలా వీక్లీ 1 ఏం చేస్తారు అంటే టేబుల్స్ కానీ ఇమీడియట్గా గుర్తుండేలాగా ఫటాఫట్ 16 5 ఎంత అంటే చెప్పేలాగా అలా గుర్తుండిపోవాలన్నమాట. నెక్స్ట్ వీక్ 2 ఏం చేస్తారు అంటే మీరు స్క్వేర్స్, క్యూబ్స్ అనేటటువంటివి నేర్చుకోండి. నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను. అంటే నార్మల్గా ఒక వీడియో చేస్తే నా వాల్కి ఏం పెట్టాను, నా వీడియో బుక్ వెనకాల ఏం పెట్టాను అనేది చూపించేదాన్ని. సో మీరు స్క్వేర్స్, క్యూబ్స్ అనేటటువంటి వీక్ 2 నేర్చుకోండి. స్క్వేర్స్ నేను 100% చెప్తున్నా. ఈ స్లైడ్లో 1 to 30 అని చెప్పాను, కానీ నేను నా వాల్కి స్క్వేర్స్ అనేటటువంటివి టోటల్గా మొత్తం 60, 65 అలా రాసి పెట్టుకున్నాను. అప్పుడప్పుడు 70 కూడా నేను మళ్ళీ బోర్ కొట్టినప్పుడు ఆ 60 to 70 నేర్చుకుంటా. ఇంత లిమిట్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అంత యూజ్ అవుతుంది. సో స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కూడా అలాగే. మీకు తెలియకపోతే గూగుల్ సెర్చ్ చేసి రాసుకోవచ్చు, ChatGPT యూజ్ చేయొచ్చు, క్లాసెస్ వినొచ్చు. అన్నీ కాదు అంటే నా టెలిగ్రామ్ ఛానల్లో అండ్ నా కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నాయి, ఒకసారి ఆ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని మీరు రాసుకోండి. వీక్ 3 ప్లాన్ ఏం చేస్తారంటే పర్సంటేజ్ వాల్యూస్ చేసేటప్పుడు పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్ ఏమొస్తుంది, ఈ ఫ్రాక్షన్ చూస్తే పర్సంటేజ్ ఏమొస్తుంది అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ లేచి ఇంత పర్సంటేజ్ ఇంత, 50% 1/2, 25% 1/4 ఇలా రాసుకుంటూ పోతూ ఉంటే మీకు స్పీడ్ అనేది చాలా వస్తుంది అనమాట. నెక్స్ట్ 4 ఏం చేస్తారు అంటే అన్నీ రిపీటెడ్ చేసుకోండి. ఎలా మీకు తెలుస్తుంది గుర్తున్నాయి అని అంటే సింప్లికేషన్స్ కానీ అప్రాక్సిమేషన్స్ కానీ లైవ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు అక్కడ 20 seconds 30 seconds టైం ఇస్తారు కదా, ఆ లైవ్ క్లాస్ విని మీరు ఆ 20 secondsలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీక్లో మనం స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఫోకస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అనమాట. కన్సిస్టెన్సీ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే ఎంత ఇంపార్టెంట్ నేను చెప్తున్నా,
బిగినింగ్లో ఉన్నప్పుడు ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు 10 సెకండ్స్ ఉన్నప్పుడు కూడా ఆ 10 సెకండ్స్ అయిపోతున్నాయని కంగారుగా 2-3 క్వశ్చన్స్ని వదిలేసుకొని వచ్చి కట్ ఆఫ్ దగ్గరగా పోయిన ఎగ్జామ్స్ ఎన్నో ఉన్నాయి. 10 సెకండ్స్లో మనం ఎంత కాన్ఫిడెంట్ ఉంటే కూడా ఒక 2 మార్క్స్ కూడా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నచ్చిందా నచ్చలేదా, లేకపోతే కంటెంట్ రియలిస్టిక్గా ఉండమే అని చెప్తే నేను కంపల్సరీ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సో చాలామంది రీజనింగ్ కంటే క్వాంట్లో మిస్టేక్స్ చేస్తున్నారు. నేను యాక్యురసీ ఇంపార్టెంట్ అని చెప్తాను. మీరు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా, 20 చేయండి. ఫస్ట్ థింగ్, జూన్ నుంచి డిసెంబర్ వరకు మనకి జరిగే అన్ని ఎగ్జామ్స్లో అట్లీస్ట్ ఒక్క జాబ్ వచ్చినా 2027 మన లైఫ్ మారిపోతుందన్నమాట. నిజం చెప్తున్నా. ప్రతిసారి అనిపిస్తుంది ఏప్రిల్ మే రాగానే చదవడం అనేది స్టార్ట్ చేస్తాను. డిసెంబర్ జనవరి వరకు చదువుతూనే ఉంటాను. 6 మంత్స్ 7 మంత్స్ 8 మంత్స్ చదువుతూ ఉంటాము. ఏప్రిల్ ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చినప్పుడు, జనవరి 1కి రిజల్ట్ వచ్చినప్పుడు ఏది క్వాలిఫై అవ్వకపోతే ఫస్ట్ మెయిన్ మైండ్లో వచ్చే ఆలోచన ఏంటి అంటే మళ్ళీ నోటిఫికేషన్స్ కోసం 1 year వెయిట్ చేయాలా, మళ్ళీ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ కంగ్రాచ్యులేషన్స్ అన్న మాట వినాలంటే మళ్ళీ నేను నెక్స్ట్ 1 year వరకు వెయిట్ చేయాలి. ఈ 1 yearలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లైఫ్ ఆగిపోకుండా ఉండదు కదా. సో ఆ భయం మనసులో పెట్టుకొని చదువుకోండి. మీరందరూ విన్ అవుతారు. మీతో నేను కూడా ఉంటాను. నేను మీలాగే ఒక కలలు కన్నా ఒక స్టూడెంట్ అనమాట. సో మీ సక్సెస్ని మీరు ఎప్పుడూ కూడా అచీవ్ చేయాలని ఆలోచనతోటే ఉండండి. సో డైలీ ప్రాక్టీస్ చేసుకోండి, మీకు మీరే ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. నా మాట వినండి, ఫోన్స్ పక్కన పెట్టండి. యూట్యూబ్స్ కానీ, లైక్ సినిమాలు కానీ, పార్టీలు కానీ, ఎంజాయ్మెంట్స్ కానీ మీకోసం మీరు ఒక 8 నెలలు పక్కన పెట్టండి. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే ఉండండి. మీకు ఒక సివిల్ ఎగ్జామ్ అంటే ఏంటో అలా చదవండి. టైంని అసలు వేస్ట్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒకప్పుడు నా టైం ఎలా ఉండిందంటే ఈరోజు చదవకుండా ఎగ్జామ్స్కి ఇంకా 2 months ఉండిందని చదవడం ఆపేసి 2 monthsలో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి 10 daysలో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఇంట్లో ఎవడో ఒకడు పోయేవాడు, ఎవడికొకటి రోగం వచ్చేది, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉండేది. ఆ టైం ఏదో ఒక సమస్య వచ్చి ఆ 10 రోజులు యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి నేను ఫేస్ చేశాను అనమాట. అందుకే ఏ రోజు పనిని ఆ రోజు చెయ్యండి. ఇంకొక విషయము, మనము టు డూ లిస్ట్ ఏమైనా రాసుకుందామా నాతో పాటు? నేను పాత వాళ్ళని అడగట్లేదు, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో టు డూ లిస్ట్ ఏమైనా రాసుకుందామా అంటే, టు డూ లిస్ట్ రాసుకొని మనం రాసుకున్నది ఏదైతే ఉందో ఈ రోజు కంప్లీట్ చేసి ఒకసారి విడిగా మీరు ఎలా చదవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు వాటిని అచీవ్ చేసామా లేదా అనేది భయం ఉంటుంది కదా. సో 10 మందిలో ఎవరైతే టు డూ లిస్ట్ అని కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ అంటే నేను ఈరోజు రాసుకుంది మీకు నేను నెక్స్ట్ డే వీడియో పోస్ట్ చేస్తాను. మీరు అడిగితే కనుక ఆ టు డూ లిస్ట్ని ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఫాలో అయ్యారో వాటిని 100% అచీవ్ చేశాము అని నాకు డైలీ టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మనం అలా చేద్దాం. ఒక్కొక్కసారి మనల్ని మనం పుష్ చేసుకోవడానికి ఎంకరేజ్మెంట్ లేనప్పుడు నలుగురితో పాటు ఉండి నలుగురిని చూసి వాళ్ళకన్నా మనం ఎక్కువగా ముందుకు వెళ్ళాలి అని ఒక్కొక్కసారి ఆ మోటివేషన్ వస్తుంది. దానికోసం చెప్తున్నా, టు డూ లిస్ట్ కావాలి అంటే మనం ట్రై చేద్దాం. 10 days టు డూ లిస్టా, లేకపోతే 15 days 30 days అని ట్రై చేసి ఎవ్రీడే నైట్ పడుకునేలోపు అన్నిటి మీద క్లిక్ చేసి వాటన్నిటిని కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేసుకుందాము. బ్యాంక్ జాబు శాలరీ వస్తే 60,000 70,000 వస్తుంది, ఈజీగా వస్తుందా? ఇప్పుడు పీఓకే 90,000 ఉండింది. ఓకే, అంత మంచి శాలరీ రావాలంటే మనం ఎంత కష్టపడాలి? సో ఆలోచించండి. గవర్నమెంట్ జాబ్ అనేటటువంటిది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్కి చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ ప్రిపరేషన్లో కావాల్సిన కంటెంట్ అంతా నా ఛానల్లో నేను పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. చదవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది చెప్పండి. సో ఐ హోప్ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. తప్పులున్నా సరే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి.